హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రహస్యాలు. మన వీడియోస్ని రెగ్యులర్గా మొదలుపెట్టే విధంగా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ లేదా చర్చించబోయే అంశం ఇలాంటి సెంటెన్సెస్తో స్టార్ట్ చేయలేము. ఎందుకంటే ఈ వీడియో ఒక నీచుడి పైశాచికత్వానికి బలైపోయిన ఒక స్త్రీ జీవితం. ప్రపంచం మొత్తం మీద స్త్రీని ప్రత్యేకంగా గౌరవించి దేవతగా పూజించి ఆరాధించేది కేవలం మన భారతదేశం మాత్రమే. ఒక స్త్రీకి మన దేశం ఇచ్చే అత్యంత గౌరవం ప్రాధాన్యత ఏంటంటే భారతదేశాన్ని కూడా భారతమాత అని మాతృమూర్తిగా భావించడం. స్త్రీకి ఇంతటి ప్రాధాన్యత ఉన్న మన దేశంలోనే ఆడవారు అత్యంత అభద్రతా సంఘటనలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సంఘటనల నడుమ ఇది ఒకటి. ఈ దుర్ఘటన వెస్ట్ బెంగాల్లోని ఆర్జికర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగింది. ఇది కొన్ని వందల మంది పేషెంట్లు డాక్టర్లతో నిత్యం కిటకిటలాడుతుంది. ఈ హాస్పిటల్లో చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో 31 ఏళ్ల వయసు కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ ఆమె. 2024 ఆగస్టు 9న నైట్ డ్యూటీలో ఉన్న ఆమె అప్పటికే 36 అవర్స్ కంటిన్యూస్ డ్యూటీ చేసి అలసిపోయిన కారణం చేత తెల్లవారుజామున 2 గంటల సమయం తరువాత హాస్పిటల్ సెమినార్ హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంది. అవే తన జీవితానికి చివరి క్షణాలు అవుతాయని ఆమె అనుకోలేదు. అలా నిద్రపోయిన ఆమె ఉదయాన్నే హాస్పిటల్ సిబ్బంది వెళ్ళి చూసేసరికి అర్ధనగ్నంగా నిర్జీవమై పడి ఉన్నది. వెంటనే హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీస్ అఫీషియల్స్ ఏం చెప్పారంటే ఆమె నిద్రపోయిన తరువాత ఆమెపై అత్యంత కిరాతకంగా లైంగిక దాడి జరిగింది. ఆ సమయంలో తనను తాను కాపాడుకోవటానికి చాలా ప్రయత్నించింది. ఎంత పోరాడినా నిందితుడు ఆమెను అనేక చోట్ల దారుణంగా గాయపరిచిన కారణం చేత బలం కోల్పోయి నిస్సహాయురాలై చివరికి ప్రాణం విడిచింది. అయితే ఘటనా స్థలంలో దొరికిన అత్యంత ప్రధానమైన ఎవిడెన్స్ అయినటువంటి బ్లూటూత్ హెడ్సెట్ ఆధారంగా సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మరింత విచారణ చేయగా సంజయ్ రాయ్ ఘటనా స్థలంలో 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో అనుమానాస్పదంగా తిరిగాడని, అతడు సెమినార్ హాల్లోనికి వెళ్ళేటప్పుడు అతడి చెవిలో బ్లూటూత్ హెడ్సెట్ ఉండడం, మరలా తిరిగి బయటికి వచ్చేటప్పుడు అది అతని చెవిలో లేకపోవటం, ఇదంతా హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. దీనికి తోడు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా సంజయ్ రాయ్ని బలంగా లాక్ చేశాయి. ఆమె చేతి వేల గోళ్లలో దొరికిన చర్మం మరియు రక్తం యొక్క శాంపుల్స్ సంజయ్ రాయ్ శాంపుల్స్తో మ్యాచ్ అయ్యాయి అని వెల్లడించారు. అంతేకాకుండా ఆమె పోరాడినప్పుడు ఆమె చేతి వేళ్లతో చేసిన గాయాలు సంజయ్ రాయ్ ఒంటిపై మ్యాచ్ అయ్యాయి. దీనితో పోలీసులు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. అసలు ఎవరి సంజయ్ రాయ్? అతను ఏమైనా డాక్టరా, పేషెంటా, పోనీ హాస్పిటల్ సిబ్బందా అంటే అదేదీ కాదు. అతనొక పోలీస్ సివిక్ వాలంటీర్. అంటే వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో వేరియస్ టాస్క్లలో పోలీసులతో కలిసి పనిచేస్తారు. వీళ్ళకి గవర్నమెంట్ నెలకు 12,000 జీతం కూడా ఇస్తుంది. కానీ వీళ్ళకి పోలీసులకి ఉండే ఎలాంటి రైట్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఉండవు. సంజయ్ రాయ్ని ఈ విధి నిర్వహణలో భాగంగానే ఈ ఆర్జికర్ గవర్నమెంట్ హాస్పిటల్లో వేశారు. అయితే పోలీసులు నిందితుడిని విచారించగా తప్పు చేశాను అని ఎలాంటి భయం కానీ పశ్చాత్తాపం కానీ లేకుండా నేరం నేనే చేశాను, కావాలంటే ఉరి తీసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడట. అయితే ఇక్కడితో నిందితుడు పట్టుబడ్డాడు అని అనుకునేసరికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి సరికొత్త అనుమానాలకు దారితీసింది. ఈ రిపోర్ట్ ప్రకారం వెల్లడించిన విషయాలు ఏంటంటే ఆమె కళ్ళలో తన కళ్ళజోడి యొక్క గాజు ముక్కలు గుచ్చుకొని ఉన్నాయట. ఆమె కళ్ళ నుంచి, నోటి నుంచి, ఇంకా ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా బ్లీడింగ్ అయిందట. ఆమె ఎడమకాలు మరియు కుడి చేతి ఉంగరం వేలు తీవ్రంగా దెబ్బతిని కడుపులో, మెడపై మరియు పెదవులపైన కూడా తీవ్రంగా గాయపరిచారని పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్ట్మార్టం రిపోర్ట్ నిందితుడి యొక్క పైశాచికత్వపు దాడిని ఘోరంగా చూపిస్తుందని చెప్పారు. అయితే ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆమె శరీరంలో దాదాపుగా 150 గ్రామ్స్ కంటెంట్ ఆఫ్ సీమన్ అంటే వీర్యం ఉందని డాక్టర్ సుబర్ణ గోస్వామి వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ఈ లైంగిక దాడి ఒక్కరు చేసింది కాదని, అంతకంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా ఈ దుర్ఘటనకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అసలు మృతదేహాన్ని ఉదయాన్నే చూసిన అథారిటీస్ ఆమె పేరెంట్స్కి 11 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంత లేటుగా ఎందుకు ఇన్ఫార్మ్ చేశారు? అంతేకాకుండా ఫోన్ చేసి తమ కూతురు సూసైడ్ చేసుకుందని చెప్పారని ఆమె పేరెంట్స్ అన్నారు. ఘటనా స్థలంలో ఖచ్చితంగా ఆమెను దాడి చేసి చంపేశారు అనే విధంగా వాతావరణం మరియు ఆనవాలు ఉన్నప్పటికీ నిర్ధారణ కాకపోతే చనిపోయారు అని మాత్రమే చెప్పి ఉండాలి. కానీ
సూసైడ్ చేసుకున్నది అని ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇన్ఫర్మేషన్ అందిన పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చిన తరువాత చాలా సమయం వరకు వారిని మృతదేహాన్ని చూడటానికి అనుమతించలేదని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సొంత తల్లిదండ్రులను కూడా ఎందుకని అంతసేపు అనుమతించలేదు? లోపల ఏమైనా తప్పుగా జరుగుతుందా అని ఆమె పేరెంట్స్ అనుమానిస్తున్నారు. ఇలా ఉండగా అటు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఉండటం, పైగా ఆ టైంలో సెమినార్ హాల్లో వెళ్ళి పడుకోవటం ఆమె తప్పు అన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేయటాన్ని స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఇంత పెద్ద సంఘటన జరిగినందుకు అథారిటీస్ ఆయన మీద చర్యలు తీసుకోకపోగా ఈ ఘటన మూలంగా ఆయన రిజైన్ చేస్తే గవర్నమెంట్ వెంటనే అతనిని కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి ప్రిన్సిపల్గా అపాయింట్ చేయటం ఏంటి? ఈ దుర్ఘటనను ఖండిస్తూ ఆమెకు న్యాయం జరగాలని స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ హాస్పిటల్ వద్ద శాంతియుతంగా నిరసనకు దిగితే హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక గుంపు వచ్చి వారితో కలిసిపోయి ఘటనా స్థలాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ గుంపు ఎవరో మాకు తెలియదని స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ చెప్తున్నారు. అనూహ్యంగా వచ్చి వారిలో కలిసిపోయి విధ్వంసం సృష్టించిన ఆ గుంపుని ఎవరు పంపించారు? ఘటనా స్థలంలో ప్రైమరీ ఎవిడెన్సెస్ని ధ్వంసం చేయడానికి వచ్చారా అని స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఘటనా స్థలానికి పక్కనే హాస్పిటల్ అథారిటీస్ కొన్ని గోడల్ని కూల్చేసి రెనోవేషన్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద సంఘటన జరిగి ఒక పక్క నిరసనలతో హాస్పిటల్ చుట్టుముట్టి ఉంటే ఆ టైంలో రెనోవేషన్ వర్క్స్ ఏంటి? అది కూడా ఘటనా స్థలానికి దగ్గరలో. ఎవిడెన్సెస్ని ఏమైనా మాయం చేయడానికి ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానాలు వెలువెత్తుతున్నాయి. ఒక నిందితుడిని కేవలం ఘటన జరిగిన 6 గంటల్లోనే పట్టుకున్న అథారిటీస్ పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా ఖచ్చితంగా ఇంకా కొంతమంది నిందితులు ఉన్నారు అని డాక్టర్స్ చెప్పినా ఇప్పటి వరకు ఎందుకని మిగిలిన వారిని కనిపెట్టలేకపోతున్నారు అని పేరెంట్స్ అండ్ డాక్టర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది ఇలా ఉండగా పోలీస్ అథారిటీస్ మాత్రం ఈ పోస్ట్మార్టం రిపోర్ట్స్ కోసం చర్చిస్తున్నవన్నీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని మీడియా వేదికగా వెల్లడించారు. ఇన్ని అనుమానాలు, ఇన్ని సందేహాలు చూస్తుంటే ఈ ఇన్సిడెంట్ వెనుక ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నట్టు ఆమె పేరెంట్స్, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ అనుమానిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మన పుట్టుకకు ఒక అర్థం, మరణానికి ఒక గౌరవం ఉండాలని ఆశతో జీవిస్తాం. అయితే ఇలా అర్ధాంతరంగా ఎవరో కొంతమంది పైశాచిక ఆనందానికి ఎంతోమంది ఆడవారు బలైపోతుంటే అసలు సమాజంలో ఎక్కడ తప్పు జరుగుతుంది? అసలు మార్పు ఎవరిలో రావాలి? సాగుతున్న కాలంతో పాటు మన సమాజంలో వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే పసిపిల్లలపై కూడా లైంగిక దాడులు జరుగుతుండడం. ఇదేనా మన సంస్కృతి? బయట ఎన్నో దేశాలు మన దేశ సంస్కృతిని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. మనం మాత్రం రోజు రోజుకి అంతకంటే హీనమైన సమాజంలోకి వెళ్ళిపోతున్నాం. మన ఇంట్లో ఆడవారిని గౌరవించినట్టే బయట వారిని కూడా ఎందుకు గౌరవించవు? స్త్రీని కేవలం లైంగిక ఆనందం కోసం మాత్రమే చూసే సమాజం అసలు ఎలా నిర్వీర్యమవుతుంది? స్త్రీ కనిపించగానే రాబందులలాగా పడిపోయే ఈ పిశాచాల నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుంది? ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి మనం నిరసనలు తెలియజేస్తాం, జస్టిస్ కోసం పోరాటాలు చేస్తాం, లేదంటే ఇలా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తాం. కానీ ఇలాంటి సమాజాన్ని మార్చేందుకు అసలు మనం చెయ్యాల్సిన ప్రయత్నం ఏంటి? నిందితులే లేకపోతే బాధితులే ఉండరన్న చిన్న లాజిక్ని ఎందుకని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? దయచేసి స్త్రీని గౌరవంగా చూసే మానసిక ప్రవర్తనను చిన్నప్పటి నుంచి అవలంబించండి. మనం స్త్రీలకి ఇచ్చే గౌరవమే మన దేశానికి ఇచ్చే గౌరవం. చివరిగా మనం సమాజంలో మార్పు కోసం పెద్ద పెద్ద మీటింగులు పెట్టనవసరం లేదు, ఇంటింటికి తిరగనవసరం లేదు, మాధ్యమాల ద్వారా ప్రచారాలు అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి మన ఇంట్లోనే పిల్లలు, మగవారికి స్త్రీ శక్తి విలువను మరియు ప్రాముఖ్యతను తెలియజేయండి. ఇలా మన ఇంట్లో తెచ్చే మార్పే మన దేశపు వెలుగు. 78 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు కూడా సంపూర్ణ స్వేచ్ఛా స్వతంత్రాలు రావాలి. దానికి అనుగుణంగా మన ఆలోచనలు మారాలి. ప్రజాస్వామ్య దేశమని గర్వంగా చెప్పుకునే నా భారతదేశంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు పలుకుబడి ఉన్నవారి చేతుల్లో బంధించి ఉన్న న్యాయాన్ని విడిపించి సామాన్యుడికి తగిన సమయంలో అందించాలని ఆశిస్తున్నాం.